బక్కవాడు ఎప్పుడు ఇంతే చేస్తాడు. ఎటు పోయిండో ఏమో, ఎప్పటి నుంచి ఫోన్ చేస్తానా. ఇది వచ్చిందో ఏమో, ఇది అస్సలే తొందరపాటు ఎక్కువ తిరుగుతుందో ఏమో. అత్తన్నా ఆనే ఉండు. ఇప్పుడు దీంతో మోసే ఈ హౌలే మొక్కపోతే ఎటు పోయిండో ఏమో, ఎప్పుడు అన్నారా నేను ఇక్కడనే కూర్చుంటా. బుజ్జి ఎప్పుడు ఫోన్ చేసినా నీకు, అసలు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు, ఎప్పుడు ఫోన్ చేసినా ఇంతే నువ్వు. చేసినావు, ఫోన్ చేసినావు, చేయంగా నత్తనా. ఇంటికాడ అమ్మ నాన్న లేరా? వాళ్ళు లేచి వాళ్ళు పని అంతా వేసుకొని పొలం కాడికి పోయేదాకా చూసినా అట్కేనా ఉరికొచ్చరా అంటే ఎప్పుడు వచ్చినావు అని అంటాను. గిందుకే నిన్ను చూస్తే కోపం అవుతుంది. నిన్నెంత అర్జెంట్ ముచ్చట చెప్పదామని రమ్మన్నా. వచ్చినా కదా చెప్పు మరి. అది కాదు అరవింద్, మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు సంబంధం చూసిండ్రు. రేపు ఖాయం చేసుకోవడానికి వస్తున్నారు వాళ్ళు. అసలు ఏం చేద్దామా అనుకుంటున్నావు? ఏం చేయమంటావే? పెళ్లి సంబంధం చూస్తే చేసుకో. ఇప్పుడేం బయటకు పోయి బతికే పరిస్థితి లేదు. నేనేం జాబర్ని కాదు, నిన్ను కట్టం చేసి జాదేందుకు. మా 5,000 రూపాయలు ఇంకా కూడబెట్టలే. ఇవన్నీ నాకు చెప్పకు. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం నిన్నే చేసుకుంటా. పెళ్ళంటూ చేసుకుంటే, లేకుంటే నేను చచ్చిపోతా అరవింద్ చెప్తాన్నా. అది కాదే బుజ్జి, నీకు అర్థమైతలేదు ముచ్చట. ఇప్పుడు పెళ్ళంటూ చేసుకుంటా అంటే లేచిపోయి చేసుకుంటే అట్కైనా బతాం అనుకుంటాను. ఏంది బతుకుదాం. ఎట్లా బతావు? ఎట్లయినా బతుకుదాం. నాకు నువ్వు కావాలి. నాకు డబ్బులు వద్దు, జాబ్ వద్దు, ఏమద్దు. అరే సాధాలంటే పైసలు కావాలి. నేను నువ్వు లేకుండా బతకలేను అరవింద్. ప్లీజ్ అరవింద్ అట్లా మాట్లాడకు. అది కాదే బుజ్జి, నీకు చెప్తే అర్థమైతే. పెళ్ళంటే అట్టి కాదు, పైసలు కావాలి. ఏం లేదన్నా గుళ్ళో పోయి అట్టిగా దండలు మార్చుకుందాం, అట్లా పైసలు కావాలి. ఎవడన్నా సాక్షి సంతకం కావాలి. అట్టిగానేనా పెళ్ళంటే? అది కాదు అరవింద్, రేపట్లోగా నా మెల్ల నువ్వు కట్టే పసుపు దానాన్ని ఉండాలి, లేదంటే ఉడతానని ఉండాలి. నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో. వీడిచ్చిండు, ఓకే. వీడు కూడా ఇచ్చిండు. వీడిని 500 అయింది. పక్క పంట 0 పెడతా, 5,000 అవుతుంది. ఇప్పుడు సెట్. అగో ఈ మళ్ళీ ఇంకా ఈ మల్లేష్ గారు ఇంకా ఇవ్వాలి పైసలు. 5వ తారీఖు అయింది. ఇట్లా కాదు, ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తేనే ముచ్చట. మల్లేశం హలో. మళ్ళా ఏందన్నా గింతసేపు అయింది పైసలు ఇక గిండులానే. 5వ తారీఖు వచ్చింది, నువ్వు 1వ తారీఖు ఇస్తున్నావు పైసలు. 5వ తారీఖు కల్లా నువ్వు ఇస్తున్నావు, ఇచ్చేయి అంతే. మళ్ళీ మీ ఇంటికి వద్దామంటున్నావు, మీ అయ్యలు ఇల్లు పెడతారు. నేనైతే నీ బండి తీసుకొని వచ్చేస్తాను, నాకు సంబంధమే లేదు. నా పేరు అసలే చంపక్ దాసు, తెలుసు కదా. తాకట్టు ఏదైనా పెట్టాల్సింది. నేను నీకు తాకట్టు లేకుండా పైసలు ఇచ్చిన. నీ బండి తీసుకొని వచ్చేస్తా గంతే. ఇక నాకు ఇప్పుడు సాయంత్రం కల్లా పైసలు తెచ్చి గంతే. ఇక ఏం మాట్లాడు, గంతే. సాయంత్రం కల్లా పైసలు రావాల్సిందే. ఫోన్ ఒకటి ఇవి ఖర్చు పాడైతాను. అలా ఎవరా? చెప్పరా సురేష్. ముందే చెప్పినా కదా వడ్డీ ఎక్కువ ఉంటుందని. ఇది వ్యాపారం గట్టినే ఉంటుందని చెప్పినా లేదా నీకు? అగో అంటే ఎవరు? ముందే చెప్పిన వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ. దేవుడు వరం ఇస్తాడు, చంపక్ దాస్ వడ్డీ ఇస్తాడు, అంతే. వచ్చే చక్రవడ్డీ కాడా 5వ తారీఖు వల్ల. అరే మావా, ఏం చెప్తానవరా? ఏం లేదురా, నువ్వేం గిట్ వచ్చినావు? అది కాదురా, నీతో కొంచెం పని పడిందిరా. పని? ఏం పని రావు? పైసలు అయితే లేవు మరి. కొన్ని పైసలే కావాలరా. పైసలు కావాలి? ఎంత రూ? ఒక 50,000 కావాలి. తెలుసుగా నా పేరు చంపక్ దాస్. దేవుడు వరం ఇస్తాడు, చంపక్ దాస్ వడ్డీ ఇస్తాడు. వీడు కుక్క కంటే నేను. సరేరా, తెలుసు, ఇస్తా. సరే కానీ మరి తాకట్టేం పెడుతూ? తెలుసుగా నా గురించి. తాకట్టు లేకపోతే జాకెట్ గుడిగా. వీని పైసలు గంగలవును, ఎప్పుడు మిత్తి మీద వాడు చెప్తాడు. అవసరం ఇవ్వాలి, తప్పదు. అట్లా కాదు మామా, తాకట్టుకేం లేవు అని ఒక 4 రోజుల మందమే. నెలకే ఇట్లా తీసుకుపోయి ఇట్లా తీసుకొచ్చి ఇస్తా నీకు, అంతే.
మట్టి ఎంతైనా మంచిదే మా నువ్వు మట్టి గురించి మర్చిపో మట్టి ఎంతైనా మంచిదే ఇట్లా పోయి అత్త కదా తాకట్లేదంటాను. సరే నా దోస్తుగానే కదా. సరే సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకోపో. అరే మామ సాయంత్రం కాదురా ఇప్పుడు అర్జెంట్ అవసరం నువ్వు గట్లా అనకురా జరుగుతుందా నాకు ఇక్కడ 10 నిమిషాలు పని ఉన్నది. నువ్వు ఇంటికి కొని వస్తా తీసుకొని. మరి చెల్లిదా సరే కానీ అత్తగాని పో. నీ మీద ఆశ మరి అత్తగాని పోరా. ఊరత్తివి ఈ ఊళ్ళో ఒక్కరు ఉన్న కిరాయి దొరుకుతలేదే. మా దోస్తుగానికి ఫోన్ చేసిన వాడు ఒక్కటే రూమ్ అన్నాడు. బిడ్డ ఆ రూమ్ లేదనుకో నిన్ను నీ అమ్మగారింటి కాడ ఎత్తేసిపోతానే వెళ్ళి పెళ్ళాను అది కాదు బాగా నువ్వు కొంచెం కోపం తెచ్చుకో నిమ్మలంగా ఉండు దొరుకుతుంది లే రూము దొరకకుండా ఎటు పోతుంది ఎత్తుకుదాం దా దొరికేదాకా దా అక్క అక్క ఎవరు అక్క మీ ఇంట్లో రూమ్ రెంట్కి ఇస్తారని మా ఫ్రెండ్ చెప్పిండు. మా ఉంది ఇస్తారని నేను ఇక్కడ ఉంటా 2 నెలలకోసారి అత్త వచ్చినప్పుడు కిరాయి మాత్రం చక్కగా ఇయ్యాలనుకో ఇంట్లో ఉన్న బోన్లు బొక్కలను తీసి రోడ్డు మీద ఎత్తా ఇజ్జత్ మానం తీస్తా. అసలే నేను బస్ కిరాయి పెట్టుకొని వస్తాన్నా. అదేం లేదక్క టైంకి ఇస్తాం కిరాయి నీకు. సరే సరే ఇగో ఆ పక్కకున్న రూమే ఇలా మా సామాన్ ఉంటది. మీ సామాన్ ఎప్పుడు తెచ్చుకుంటాం మరి రూమ్ లకు? సరే అక్క సాయంత్రం తెచ్చుకుంటాం గానీ ఇప్పుడైతే రూమ్ ఊడ్చి కడుక్కొని వెళ్తాం అక్క. సరే పోర్రి అడ చీపి రూమ్ తీసుకోరి. సప్పుడు ఎత్తలేరండి. శ్రావణి శ్రావణి ఎప్పుడు వస్తేంది కానీ ఇక కిరాయి పైసలు ఇక ధైర్యం వస్తలేదా? 2 నెలలు అయితే అది పైసలు ఇచ్చి పోయినాం కిరాయి పైసలు లేపో ఏమన్నా అంటే ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తుతారా ఏం లేదు. కొంచెం ఏమనిపిస్తలేదా మీకు? అదేం లేదక్క సాయంత్రం వరకు ఇస్తాం కానీ కొద్దిగా ఛాయ్ తాగేదిరా ఇంట్లో పోదక్క. ఛాయ్ అయితే వద్దు నేను సాయంత్రం వస్తా. ఇలా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికాడ ఉంటా. సాయంత్రం కనుక పైసలు ఇవ్వలేదు అనుకో మెడలు పట్టి బయటికి నొక్కుతా ఏమనుకుంటారు. ఇంట్లోకి వచ్చినప్పుడు మంచిగానే వస్తారు పైసలు ఇవ్వని వరకే ఏమైతుందో ఏమో మరి. తయారీ అయ్యి పైసలు. అయ్యో అంత కోపం ఎందుకు సాయంత్రం ఇస్తుంది. ఏమే ఉన్నావా? ఇదిగో ఇది ఎంత పెట్టు ఇలా చికెన్ అది శ్రావణి ఏంటిది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినావానే? పెట్టినా. చికెన్ పోయి తింటావా? ఇవాళ చికెన్ సాంద్రులే చికెన్ తినక మందాక చికెన్ తినాలే మంద తాగాలి. అయిపో కోసి అండుతా మా అండుతా చికెన్ అండుతా మటన్ అండుతా. పని దొరికితే చాలు చికెన్ అండు మటన్ అండు తాగొచ్చు డబ్బులన్నీ పడతాడు. ఛీ మళ్ళా పొద్దున్న అయితే 2 ప్రాణాలు కుక్కలు కొట్లాడినాయి. ఏం చేయాలా మరి? నిన్న మొన్న పని లేదా 4 రోజులే పని లేక ఇవాళ పని దొరికింది. పని దొరికిందని ఇంత సుక్క ఇంత ముక్క కొనుకొచ్చిన అండాలే అండి పెడితే ఇంత తిని ఇంత తాగుతా. మొగడంటే ఎట్లుండాలి? పనికి పోయి వచ్చి పైసలు రాగానే పిల్లల చేతికి ఇచ్చి సామాన్లు ఏమైనా ఉన్నాయా లేవా చూసుకొని తెస్తాడు. నీలాగా తాగి అంత మీద వస్తాడు. నీ తాగుడు మీద గత్తారు వాడా. ఏ నూరు బాగా ఎత్తాందే కట్టి అందుకున్నాకో నీ అమ్మగారింటి దాకా గురికిచ్చి కొడతా అనుకుంటావా అమ్మ? పోతా గాని పోకుంటే వంట అనుకుంటానవా? సరే ఓనర్ అమ్మ వచ్చింది ఆమెకు రెంట్ ఏం కడతావో కట్టుకో. అత్తే కడతది కట్టపోతుంది అత్తనా? అద్దె అంటే లేదు అప్పుడు ఆమె అక్కచ్చి కడతది. ఎవడు పోయినోడాలి ఎవడు అప్పిస్తలేడు. అది కాదు బావా మన ఊరికి పోదాం. నేను చెప్పింది తింటానవా? మన ఊరికి పోయి పని చేసుకుందాం. నువ్వు ఒక పని నేను ఒక పని చేసుకుందాం. ఇక్కడైతే ఇంటికి రాయి కట్టాలి ఆమె వచ్చింది డబ్బులు ఎవరు అది ఇయ్యరని అంటుంది. ఎందుకు ఇదంతా అవసరమా మనకి? మనం పోదాం. అది కాదే బుజ్జి పోదాం అంటాను చెరువు పని చేసుకోవచ్చు కానీ ఆడికి పోతే మా వాళ్ళు ఉంచుతారని
నన్ను నిన్ను ఇద్దరిని కలిపి కట్టేసి కొడుతుంది తెలుసా. ఎట్లయితే అట్లయితుంది కానీ మన ఊరికి పోదాం. మన అమ్మ నాన్న రానియకపోతే చెరొక పని చేసుకొని బతుకుదాం కానీ ఇక్కడైతే వద్దు బావా. వెళ్దామే. ఆమె సాయంత్రమే డబ్బులకు వస్తా అన్నది కదా, కిరాయి పైసలు సుతా లేవే అంటే. నువ్వేం బాధపడకు బావా, నా చిన్నప్పుడు దోస్తు ఇక్కడనే ఉన్నది, దానికి ఫోన్ చేసి చెప్పిన డబ్బులు ఇస్తా అన్నది. సరేనా, ఎట్లయితే అట్లే వాళ్ళు కొట్టినా మంచిదే, పోదాం. సరే ఈ మాట ఎందుకు కదా, ఎన్నడుకున్నా పోవాల్సిందే. నేను అట్లా బయటికి పోయేస్తా. నువ్వు మీ దోస్తు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇంటికి ఉన్నప్పుడు పైసలు తెచ్చిపోదాం. ఇంట్లో ఉండి యాక్టివ్ పోతే వాళ్ళు తింటారు మనల్ని. సరేనా? పోతుంది. శ్రావణే, శ్రావణే. ఏంటి బావా? ఎందుకు పైసలు అడిగితే ఎందుకు ఎందుకు చెప్పమన్నప్పుడు ఏమలే. ఇగో తీసుకెళ్ళా నాకు కాదు. శ్రావంతే, శ్రావణే. నేను నమ్మచ్చినందుకు నాకు బాగా బుద్ధి తెప్పినావు. మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకున్నా మంచిగుండు, నాకు ఈ గతి పట్టేది కాదు. సాదేది నేను, పోషించేది నేను, నన్ను అంటావా నువ్వు? నమ్మకం దాలా వీడు కొట్టి కొట్టి చంపుతాడు నన్ను. వీడు పిల్లగా ప్రేమించి పెళ్లి చేసుకొని గిట్లేనా కొట్టుడు? మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, ఇదేనా కొట్టుడు? ఇట్లా కొట్టకు, ఇంతగానం కొడతావా? కొడక మంచిగా బతకాలి, ప్రేమించి చేసుకున్నారు, మంచిగా ఉండాలి. పొల్ల 7 వరకు మా ఇంటికి పోదాంపా. కొట్టి కొట్టి చంపుతాను పొల్లగడరా. తీసుకోవక్క తీసుకో, ఇక్కడనే ఉంటే కొట్టి చంపుతాడు. పెట్టుకోరి, తీసుకోపోయి ఎన్ని రోజులు ఉంచుకుంటావు? ఉంచుకోపోయి శ్రావణే. శ్రావణే, అగో నీకు ఇక్కడ ఎందుకున్నా? ఏమో అయినట్టున్నది. మా శ్రావణేది ఇంటికి పోవాలి. శ్రావణే, 5 రోజులు కొట్టిన గంటే చెప్పినప్పుడు తాగొద్దంటే తాగి తాగి పాడైన కొట్టంతా నా పెయ్యి అంతా నొత్తాంది నీ వల్ల. అరే ఏమంత కొట్టిందే? ఏమంత కొట్టినవా? పెద్దమ్మని అడుగుపో, ఏమంత కొట్టినవా చెప్తాది. ఏమంత నేను రాను. అదే బుచ్చి చెప్పినప్పుడు వినాలి. తర్వాత కొంచెం రావచ్చు తీరాదు. అయినా కానీ మీ దోస్తు ఫోన్ చేసినా పైసలు ఇచ్చినా రమ్మకు? ఇచ్చింది. నీ గురించి కూడా మెచ్చుకున్నది బాగా, నీ తాగుబోతు ముఖాన్ని చూసి. నీ గురించి ఎంత మంచిగా చెప్పినా తెలుసా మా దోస్తుకి. నా పరువంతా తీసినావు. అది కాదే శ్రావణి, నేనేదో తాగిన మైకంలో కొట్టినా కానీ నువ్వంటే నాకు పానమే, నా బంగారం కాదే నువ్వు. నిన్నేం కొడతానా? ఇట్లా కాదు కానీ
మన ఊరికి పోదామే, మన ఊరికి పోయి ఏదో ఒక పని చేసుకుందాం, అక్కడనే ఉందాం. నేను ఆటో మామ ఫోన్ చేస్తా, రమ్మని చెప్తా ఆటో పట్టుకుని. సరే కానీ ఇప్పటి నుంచి అయినా మారు బావా. సరేనా, మన ఇంటికి పోదాం పా. బాబాయ్ మామూలు ఎట్లా తాళం వేసిర్రు? నువ్వు చేసిన పని మంచిగా చేసినావు కదా అరవింద్, నువ్వు చేసిన పనికి అట్లా వేరు. శాసనసభ ఎన్నికల కోసం మరో 34 మంది అభ్యర్థులతో తెలుగుదేశం రెండో జాబితాను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో విశాలమైన జనసేన అంత పెద్ద సౌండ్ పెట్టుకొని తెలుగుదేశం మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. మొదటి జాబితాలోని ఎక్కిరిచ్చుడే అదేంటే టీవీ గంధారం పెట్టుకొని రంజు ఉన్నదా బిడ్డలు వేసిపోయిందని మరో 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బావా తాళం వేసి ఉన్నదిగా. అరే తాళం వేసి ఉంటే కిటికీలకి వెళ్ళి చూడే పిలువు, కిటికీలకి వెళ్ళి పిలువు. టీవీ పెట్టింది మనుషులు లేకుండా పోతారా?